నమస్కారం ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మాది పూర్తి ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రతిపక్షాల పర్యటనపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు. ఆక్వా రంగానికి మెరికల్ లేని విద్యుత్ సబ్సిడీ 1,175 కోట్ల భారీ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. భాగ్యనగరంలో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం. నేడు గోల్కొండ కోటపై అమ్మవారికి తొలి బోనం. హైదరాబాద్లో గ్లోబల్ దౌత్య సంబరం. ప్రతిష్టాత్మక బ్రిక్స్ మంత్రుల సదస్సు ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల మధ్య పర్యటనల పర్మిషన్లు మరియు ప్రజాస్వామ్య వెలుపలపై సరికొత్త రగడ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలను ఇళ్లకే పరిమితం చేస్తూ హౌస్ అరెస్టులు చేసిన సంస్కృతికి భిన్నంగా తమది పూర్తి ప్రజాస్వామ్య ప్రభుత్వం అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలను ఉద్దేశించి మాట్లాడుతూ తాము ప్రతిపక్ష నేతలకు హెలికాప్టర్ వేసుకుని తిరిగేందుకు కూడా పర్మిషన్లు ఇచ్చామని, అయితే పర్యటనల నెపంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరిని వదిలేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో శాంతి భద్రతల నిర్వహణపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో తమ నాయకుల పర్యటనల సమయంలో పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండేవో గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రజాస్వామ్య పాలనలో ప్రతిపక్షాలు కల్పిస్తున్న స్వేచ్ఛను మంత్రి లోకేష్ ఎత్తి చూపారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడుకుంటూ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శల మధ్య ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలగకుండా చూస్తూ శాంతి భద్రత పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగం పడ్డ కష్టాన్ని గౌరవించాలని, ఆందోళన పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ తాజా వ్యాఖ్యలతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం శ్రేణుల మధ్య డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై #వార్ పీక్స్ కు చేరింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగానికి వెన్నెముగ్గా నిలిచే ఆక్వాకల్చర్ మరియు మత్స్యకార రంగానికి అందుతున్న కరెంట్ సబ్సిడీల చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనల వల్ల ఆక్వా రైతులు ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావిస్తూ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు నాయుడు ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు యూనిట్ విద్యుత్ను ₹2కి అందించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతం తమ ప్రభుత్వం ఎలాంటి మెలికలు లేకుండా 1,175 కోట్ల భారీ సబ్సిడీని విడుదల చేస్తుందని ప్రకటించారు. ఈ క్రమంలోనే విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని కోస్తా జిల్లాలో లక్షలాది ఎకరాల్లో సాగుతున్న రొయ్యల, చేపల చెరువులకు కరెంటు ఛార్జీల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఆక్వాజోన్ పరిమితులు మరియు ఇతర సాంకేతిక కండిషన్ల పేరుతో సబ్సిడీలను నిలిపివేసి రైతులను నట్టేటముంచారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కరెంటు బిల్లుల భారం మోయలేక ఫీడ్ ధరలు పెరిగిపోయి సకాలంలో ప్రభుత్వం సబ్సిడీలు అందక చెరువులను ఎండబెట్టే పరిస్థితి చేరుకుని క్షేత్రస్థాయిలో ఆక్వా రైతాంగం పడ్డ కష్టాన్ని అధిగమించేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. ఎలాంటి కఠినమైన ఆంక్షలు పెట్టకుండానే 1,175 కోట్ల విద్యుత్ రాయితీని అందిస్తూ ఆక్వా పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిందని మంత్రి తేల్చి చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, భక్తి సంప్రదాయాలకు నిలువుటద్దలా నిలిచే చారిత్రాత్మక ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఇవాల్టి నుంచి గోల్కొండ కోటపై వెలిసిన శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ చారిత్రాత్మక వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ కమిటీ అధికారికంగా ఆహ్వానించింది. ఆషాఢ మాసంలో జరిగే తొలి బోనం గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికే సమర్పిస్తారు. ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే
అవకాశం ఉంది. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకుంటూ క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి అమ్మవారిని దర్శించుకునేందుకు క్షేత్రస్థాయిలో భక్తులు పడ్డ కష్టాన్ని ఈసారి పూర్తిగా నివారించేలా ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కలిసిన వారిలో మంత్రి కొండా సురేఖతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో, అర్చకులు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఉన్నారు. సాంప్రదాయబద్ధంగా వేద ఆచరితనాలు అందించి ప్రసాదాలను అందజేసి సీఎంను ఆహ్వానించారు. భక్తులకు త్రాగునీరు, వైద్య శిబిరాలు, ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటును ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ దౌత్య సంబంధాల సమన్వయానికి మరియు ప్రపంచ స్థాయి విధానాల రూపకల్పనకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరోసారి వేదికైంది. భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భాగ్యనగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ 2026 ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సదస్సు అనుబంధంగా నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక విందుకు హాజరైన ఉన్నతాధికారులు మరియు ప్రముఖ నేతలు అంతర్జాతీయ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. ఈ బ్రిక్స్ సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులు, ఉపాధి కల్పన రంగాల్లో రాబోయే మార్పులపై సభ్య దేశాలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నాయి. నిన్న రాత్రి జరిగిన అఫీషియల్ డిన్నర్ ఈవెంట్లో దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు బ్రెజిల్ దేశాల మంత్రులు మరియు ప్రతినిధులతో బహుపాక్షిక చర్చలు జరిగాయి. హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్ది ఇంటర్నేషనల్ సమ్మిట్లకు ఆతిథ్యం ఇచ్చేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తూ ప్రపంచ దేశాల నేతలు మెచ్చేలా ఇక్కడ గ్లోబల్ సదస్సులు సజావుగా సాగేందుకు క్షేత్రస్థాయిలో యంత్రాంగం పడ్డ కష్టాన్ని ఈ వేదిక ప్రతిబింబిస్తోంది. ఈ బ్రిక్స్ 2026 నిశ్చితార్థం విజయవంతం కావడం వల్ల అంతర్జాతీయ వ్యాపారాలు, పెట్టుబడులు మరియు గ్లోబల్ నెట్వర్కింగ్కు తెలంగాణ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. కాశీలో టూరిజం, అర్బన్ డెవలప్మెంట్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పవిత్ర కాశీ నగరంలో ట్రాఫిక్ రద్దీని పూర్తిగా నివారిస్తూ 25,000 కోట్ల భారీ బడ్జెట్తో గంగా, వరుణ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాశీ విశ్వనాథుని దర్శించుకునేందుకు ఏటా దాదాపు 15 కోట్ల మందికి పైగా భక్తులు దేశ విదేశాల నుంచి వారణాసికి తరలివస్తున్నారు. ఈ భారీ టూరిజం రద్దీని తట్టుకునేలా 2 మెగా రహదారులను డిజైన్ చేశారు. ఏటా కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తున్న తరుణంలో వారణాసిలోని ఇరుకైన వీధుల్లో ట్రాఫిక్ జామ్లలో చిక్కుంటూ గంటల తరబడి ప్రయాణ సమయాన్ని కోల్పోతూ క్యూలైన్ల వైపు వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో దేశవ్యాప్త భక్తులు, స్థానిక ప్రజలు పడ్డ కష్టాన్ని శాశ్వతంగా తొలగించాలని ఈ కారిడార్లను నిర్మిస్తున్నారు. ఇందులో మొదటిదైన 46 కిలోమీటర్ల గంగా ఎలివేటెడ్ కారిడార్ వారణాసి రింగ్ రోడ్ను నేరుగా NH-19 కలుపుతుంది. అలాగే 43.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే వరుణ కారిడార్ నేరుగా NH-31తో అనుసంధానం కానుంది. దీనివల్ల నగరంలోకి రాకుండానే జాతీయ రహదారుల ద్వారా సుదూర ప్రాంతాల భక్తులు కాశీకి చేరుకోవచ్చు. వారణాసిలో గంగా, వరుణ కారిడార్ల నిర్మాణం పూర్తయితే అది కేవలం ఉత్తరప్రదేశ్ రవాణా వ్యవస్థనే కాకుండా భారతదేశ ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని గ్లోబల్ లెవెల్కు తీసుకెళ్తుంది. విశాఖపట్నం బ్లూ ఎకానమీ మరియు మత్స్యకారుల జీవన భద్రతపై ఆందోళన రేకెత్తిస్తూ తీర ప్రాంతాల్లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ సమీపంలో వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల బోటు సముద్రంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బోటులోని 2 మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా తోటి వేటగాళ్లు అత్యంత సాహసోపేతంగా స్పందించి వారిని రక్షించి తీరానికి చేర్చారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. హార్బర్ నుండి వేటకు బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం లేదా సముద్రపు అలల తీవ్రత కారణంగా బోటు ఒక్కసారిగా ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. బోట్లోని 7 మత్స్యకారులు నీటిలో మునిగిపోయే పరిస్థితి రాక సమీపంలోనే ఉన్న ఇతర బోట్ల మత్స్యకారులు సకాలంలో స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రాణాలను అరచేతులు పెట్టుకుని రెక్కాడితే గాని డొక్కాడిన బతుకులతో ప్రతిరోజు సముద్ర పాలలపై వేటకు వెళుతూ ఇలాంటి ఆకస్మిక ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలు కావడంతో క్షేత్రస్థాయిలో మత్స్యకార కుటుంబాల పడ్డ కష్టాన్ని అధిగమించేలా మత్స్యశాఖ తక్షణ సహాయక చర్యలు ప్రకటించాలని స్థానిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హార్బర్ పరిధిలో పదే జరుగుతున్న ఈ ప్రమాదాలపై మెరైన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. బోట్ల సామర్థ్యం మరియు రక్షణ కవచాల నాణ్యతను సమీక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరియు సామాజిక కార్పొరేషన్ విభాగాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తూ ఒక షాకింగ్ హెల్త్ అప్డేట్ వెలుగు చూస్తుంది. ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి హఠాత్తుగా తీవ్ర బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు తక్షణమే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో వైద్యులు ఆయనకు అత్యవసరంగా బ్రెయిన్ సర్జరీ పూర్తి చేశారు. నాదెండ్ల బ్రహ్మం చౌదరికి స్ట్రోక్ వచ్చిన వెంటనే ఆసుపత్రికి చేర్చడం వల్ల మణిపాల్ వైద్య బృందం సకాలంలో స్పందించి అత్యంత సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూ అబ్జర్వేషన్లో ఉంచి పారామీటర్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల టీడీపీ ఫైర్ బ్రాండ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమి శ్వేతను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన తరుణంలో హఠాత్తుగా ఈ మహమ్మారి స్ట్రోక్ బారిన పడడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు కార్పొరేషన్ బాధ్యతల నిర్వహణలో క్షేత్రస్థాయిలో బ్రహ్మం చౌదరి అనుచర శ్రేణులు పడ్డ కష్టాన్ని అధిగమించి ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని బంధుమిత్రులు ఆకాంక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం సైతం మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తోంది. హైదరాబాద్ నగరంలోని విద్యా సంస్థల పర్యవేక్షణ మరియు సిలబస్ గైడ్లైన్స్ పై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తూ సైదాబాద్ ప్రాంతంలో ఒక సంచలన ఘటన వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న చిన్నారి హోంవర్క్ డైరీలో నిర్దిష్ట మతపరమైన కల్మా మరియు సూరహ్ ఫాతిహాలను రాయాలని వాటిని పఠించాలని పాఠశాల సిబ్బంది నిర్దేశించినట్లు తల్లిదండ్రులు సంచలన ఆరోపణ చేశారు. ఈ హోంవర్క్ వివాదంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన తల్లిదండ్రులతో పాఠశాల ప్రాంగణం రణరంగంగా మారింది. ఇరు వర్గాల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలో అకాడమిక్ క్యాలెండర్ మరియు సిలబస్ బుక్స్ వెలువల విద్యార్థులపై ఇలాంటి మతపరమైన అంశాలను రుద్దడంపై చట్టపరమైన నిబంధనలు కఠినంగా ఉన్నాయి. సైదాబాద్ స్కూల్ ఘటనలో డైరీ ఆధారాలను బయటపెట్టిన తల్లిదండ్రులు బాధ్యులను ఉపాధ్యాయులను మరియు ప్రిన్సిపల్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో భారీగా ఫీజులు చెల్లించి పిల్లలను మంచి చదువుల కోసం ప్రైవేట్ స్కూళ్లకు పంపితే అక్కడ చదువు పక్కన పెట్టి లేనిపోని వివాదాల్లోకి చిన్నపిల్లలను లాగుతున్న పాఠశాలల తీరుతో క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ముగించేలా విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వివాదంపై సైదాబాద్ లోకల్ పోలీసులు కూడా నిఘా పెట్టారు. పాఠశాల క్యాంపస్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఆరోపణలపై స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన లేదా ప్రెస్ నోట్ విడుదల కాలేదు. నా పేరు సుప్రియా గౌడ్. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో ఇంట్లో కూర్చుండో డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసి ఫతే చదివించండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈరోజుదే డేట్, ఇది ఈరోజుదే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది. ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1,2 కల్మా అని చెప్పేసి ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. అట్లా రాస్తారు. మళ్ళీ వెళ్ళి ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిర్రో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్? అది వాంటెడ్గానే రాసినట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే అవుతుందా? ఇంకా సక్సెస్ స్కూల్ సైదాబాద్ ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి అసోసియేట్ అయ్యి మళ్ళీ ఎంతమందితో అట్లా ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. ఈ రోజు నేను డైరీ చూసినా కాబట్టి రియాక్ట్ అన్నాను. నేను ఒకవేళ డైరీ చేయకపోతే నేను అసలు రియాక్ట్ కూడా కాకపోతుండే. దీనిపైన డెఫినెట్గా అథారిటీ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఎవరైతే అథారిటీస్ ఉన్నారో, హైరార్కీ ఉందో, డెఫినెట్గా నేను పాయింట్ రేజ్ చేస్తాను. డెఫినెట్గా నేను స్టాండ్ తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే ఇది అన్యాక్సెప్టబుల్. కొంతమంది పేరెంట్స్
ఏమనుకుంటారు, అది కూడా ఒక సబ్జెక్ట్, అది కూడా చదివించాలేమని అది కూడా చదివించడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్, దెన్ ఎందుకు? ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ చేస్తున్నట్టు, ఇది ఇండైరెక్ట్ యాక్ట్, ఇది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది ఎవరికైనా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను బలోపేతం చేస్తున్నామని పాలకులు చెప్తున్న మాటలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎలాంటి పొంతనం లేదో నిరూపించే అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మాతా శిశు సంరక్షణ కేంద్రానికి పురిటి నొప్పులతో అల్లాడిపోతూ వచ్చిన ఓ పేద గర్భిణీ మహిళను అక్కడి విధుల్లో ఉన్న వైద్యులు సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. తీవ్ర నొప్పులు భరించలేక కూర్చోవడానికి బెడ్ కూడా దొరకని స్థితిలో ఆసుపత్రిలోనే నిల్చున్న చోటే ఆ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. ఎత్తు నుండి ఒక్కసారిగా కాంక్రీట్ నేలపై పడడంతో ఆ పథకందు తలకు శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు గర్భిణీ మహిళ ప్రసవ వేదనతో ఆసుపత్రి మెట్లు ఎక్కినప్పటి నుండి డ్యూటీలో ఉన్న సిబ్బంది కనీస అత్యవసర వైద్యం అందించడానికి నిరాకరించినట్లు తోటి రోగులు చెప్తున్నారు. నిల్చున్న చోటే కాన్పు జరిగి పసిబిడ్డ కింద పడి రక్తపు మడుగులో ఉండడం చూసి వార్డులోని ఇతర రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నవమాతాలు మోసి కన్నబిడ్డను క్షేమంగా చేతిలోకి తీసుకోవాలని ఆశపడి ప్రభుత్వ దవాఖానాకు వస్తే అక్కడ స్ట్రెచ్చర్ కూడా ఇవ్వని సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నిల్చున్న చోటే కాన్పు జరిగి బిడ్డ నేలపాలు కావడంతో ఆ కన్న తల్లి క్షేత్రస్థాయిలో పడ్డ కష్టాన్ని చూసి స్థానికులు ఆసుపత్రి మేనేజ్మెంట్ను ముట్టడించారు. ఈ ఘోర ఉదంతంపై సమాచారం అందుకున్న లోకల్ పోలీసులు రంగంలో దిగి విచారణ చేపట్టగా అక్కడి వైద్యులు అత్యంత నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం స్థానికంగా మరింత ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయిపోయిన తర్వాత 40 వారాలు కొంచెం అయితే కొంచెం దారి అయితే ఓపెన్ అయింది, ఇంకా కొంచెం తొందరగా అయితే ఆమెకి ఏంటంటే మామూలుగా బంద్ చేసిన తర్వాత 6 గంటలకు చూడాలి ప్రోగ్రెస్ ఏంటో లేదా. కానీ ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోయింది. అయితే కొంచెం పెయిన్ అనేది మామూలుగా 6 hours చాలా మంది పేషెంట్స్ అవ్వాలి. సో మంది చాలా అందులో ప్యాకేజ్ డెలివరీ అయింది. అది కాంప్లికేటెడ్ అండ్ సిస్టర్స్ కూడా ఇక్కడ ఎవరు పెయిన్ ఫస్ట్ ఎవరైనా పెయిన్ అంటే మామూలుగా మనం ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది. ఊరికి మనం ప్రతి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు అసలు అట్లీస్ట్ పెయిన్ ఉంది అంటే మనం వెళ్ళి చూడడానికి ఉంటుంది. ఆశా వర్కర్ వచ్చి చెప్పింది బ్లీడింగ్ అవుతుందంట అని చెప్తే సిస్టర్స్ చూడడానికి అని చెప్పి లేచారంటే అప్పుడే ఆమె ముగ్గేసి డెలివరీ కూడా అయింది. సో అట్లీస్ట్ ముందు చెప్పుంటే మాకు మేము వచ్చి చూసేవాళ్ళం. ఆమె అక్కడ నుంచి లేదు సార్ డెలివరీ ఆమె జస్ట్ వచ్చి చెప్పారు, వాళ్ళు లేచి వెళ్ళేసరికి ఆమె డెలివరీ అయిపోయింది. జస్ట్ 1 minute గ్యాప్, 1 minute లో ఆమె డెలివరీ అయిపోయింది. సో రియాక్ట్ అయ్యే లోపు ఆమె డెలివరీ అయిపోయింది. అట్లీస్ట్ పెయిన్ అని ముందు మదర్ అంటే సోషల్ మీడియా పవర్ ఏంటో మరియు ఒక సాదాసీదా అభిమాని గుండెల్లోని ప్రేమ స్టార్ హీరోల్ని ఎలా కదిలిస్తుందో నిరూపించే ఒక వండర్ఫుల్ మూమెంట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇంటర్నెట్ ప్రపంచంలో అయ్యగారి నెంబర్ 1 అనే సింగిల్ డైలాగ్తో రాత్రికి రాత్రి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫ్యాన్ నాగరాజు గుంటూరులో జరిగిన లెనిన్ చిత్ర ఈవెంట్లో తన డ్రీమ్ హీరో అఖిల్ అక్కినేని కలుసుకున్నారు. అఖిల్ని చూడగానే స్టేజ్ పైనే కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్న నాగరాజును అఖిల్ ప్రేమతో పైకి లేపి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. అఖిల్ అక్కినేని నటించిన యాక్షన్ డ్రామా లెనిన్ చిత్ర ప్రమోషన్ భాగంగా గుంటూరులో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన వైరల్ ఫ్యాన్ నాగరాజును అఖిల్ స్వయంగా స్టేజ్ పైకి ఆహ్వానించి హ్యాపీ కదా హ్యాపీ కదా చూడు మా ఆవిడ కూడా ఉంది. హాయ్ చెప్పు. ఓకే 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 హ్యాపీ కదా హ్యాపీ కదా హ్యాపీ హ్యాపీ నీ వల్లే నాకు అయ్యగారి పేరు వచ్చింది. ఓకే మళ్ళీ కొడదాం, ఇంకోటి కూడా పైకి వెళ్ళిపోవాలి. ఓకే ఓకే వెళ్దాం 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 ఓకే.
అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్ సంకేతాల నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖపడ్డాయి. నిన్న భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇవాళ పసిడి ప్రియులకు కాస్త ఊరటనిస్తూ కిందకి దిగొచ్చాయి. నగరంలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములపై 280 మేర తగ్గగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 250 మేర దిగొచ్చింది. ఇవాళ మార్కెట్ ముగిసే సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,43,290గా నమోదైంది. అదేవిధంగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,350కి దిగొచ్చింది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతూ కేజీ వెండి ధర 2,40,000 పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి ఒకేసారి 2 విభిన్న రూపాలు చూపిస్తోంది. ఒకవైపు ఉత్తర కోస్తాంధ్రాలను వర్షాలు ముంచెత్తడానికి సిద్ధమవుతుంటే మరోవైపు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలను ఎండలు నిప్పులు కొలిమిలా మారుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని భారత వాతావరణ శాఖ అత్యవసర బులెటిన్ విడుదల చేసింది. ఈ అల్పపీడనం రాబోయే 2-3 రోజుల్లో బెంగాల్ మీదుగా తూర్పు భారతం వైపు పయనించనుండడంతో ఉత్తర కోస్తాలో నేడు రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రాయలసీమ వాసులకు మాత్రం ఎండల శాఖ తప్పేలా లేదు. ఈ అల్పపీడనం మరియు ఉపరితల ఆవర్తనం కారణంగా స్తంభించిపోయిన రుతుపవనాల్లో తిరిగి కదలికొచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తా జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత కొన్ని వారాలుగా ఎండల తీవ్రతతో అల్లాడిపోతూ పంటలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు మరియు తాగునీటి ఎద్దడిని తట్టుకునేందుకు క్షేత్రస్థాయిలో రైతాంగం సామాన్య ప్రజలు పడ్డ కష్టాన్ని వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు కొంతవరకు ప్రభావితం చేయనున్నాయి. అయితే వర్షాలు కేవలం ఉత్తర కోస్తాకే పరిమితం కావడం వల్ల రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో రాబోయే 6-7 రోజుల పాటు ఎండల తీవ్రత గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుందని ప్రజలు మధ్యాహ్నం వేళలో బయటకు రావద్దని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.